వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నాయకులు టీటీడీ లడ్డుపై అసత్య ప్రచారాలకు తెరలేపుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన్యం జిల్లా పరిశీలకులు సెరగడం చిన్న అప్పలనాయుడు ఆధ్వర్యంలో పెందుర్తి కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ నాయకులు టీటీడీ లడ్డుపై అనేక రకాలుగా అసత్య ప్రచారాలు చేయడం వల్ల హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఒక నివేదిక ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కొన్ని డ్రామా ప్లే చేశారు. కొన్ని మీడియా ఛానల్లోనే వచ్చింది, మిగతా మీడియా ఛానల్లో రాలేదు. ఇది రిపోర్ట్ ఏమొచ్చిందని చూడండి. ఏ ఛానల్లో వచ్చిందన్నది కాదు కదా, రిపోర్ట్ ఏమొచ్చిందని చూడాలి. ఖచ్చితంగా దీనికి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఖచ్చితంగా తగిన శాస్తి మీకు తెలియజేస్తారు. వాళ్ళ ప్రజల మనోభావాలతో ఆడుకునేటువంటి కార్యక్రమాల్ని ఇప్పటికైనా ఆపుకోవాలి అని చెప్పి మరి తెలియజేసుకుంటూ, వాళ్ళ స్వామివారిని దర్శనం మరి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మరి ఇక్కడ పవిత్రం చేయాలనే ఉద్దేశంతో మరి 101 కొబ్బరికాయలతో ఇవాళ అందరం కూడా కొబ్బరికాయలు కూడా కొట్టి మరి స్వామివారిని ఇటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బుద్ధిని మార్చేటువంటి విధంగా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుతున్నారా. సోదరిమల్లారా, గత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇప్పుడే మిత్రులు అదీప్ రాజ్ గారు చెప్పారు, వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి లేనటువంటి అవాస్తవాలనే వాస్తవాలుగా చిత్రీకరించడంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఆరితేరినటువంటి నాయకుడు. తెలుసు మనకి దీనికోసం. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువుల తాలూకా కొవ్వు కలిసిపోతుంది అనేటటువంటి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి తాలూకా వెంకటేశ్వర స్వామికి ఈ ప్రపంచంలో వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు ఉన్నారు. భక్తులు మనోభావాల దెబ్బతిని దాని ద్వారా వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీయాలనేటటువంటి ఒక కుటిల యంత్రాంగం ఆయన ఎప్పుడు అంతే. ఆయన ఎప్పుడో చెప్పింది చేయడు, చేసింది చెప్పరు. ఆయన అటువంటి దుర్బుద్ధితో పార్టీని అప్రతిష్ట పాలు చేద్దామనే ఆలోచనతో ఈ కుతంత్రం పన్నే దేవుడిని అప్రతిష్ట పాలు చేసినటువంటి సంఘటన. ఈవేళ సిట్ వేశారు. సిట్లో ఏంటి ఇచ్చారు? కల్తీ జరగలేదన్నది ఇచ్చారు. ఇంకా పార్టీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఏదో కెమికల్స్ దేనికి కలిసిపోతాయి, నెయ్యిలో కెమికల్స్ దేనికి కలిసిపోతాయి, జంతు కొవ్వు అయితే తప్పది. కల్తీ జరగలేదన్నది నివేదిక. అటు సిబిఐ కానీ ఇటు సిట్ కానీ ఈ 2000 అధికారంలో అక్కడ చూస్తే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో చూస్తే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అధికారులే. వీళ్ళందరూ నీతిగా నిజాయితీగా పనిచేసి ఈవేళ వాళ్ళు దాని తాలూకా ఇది రిపోర్టు ప్రవేశపెడితే అది ఇంకా దాన్ని కూడా డినై చేస్తున్నారు వాళ్ళు. ఇది తప్పని చెప్తున్నాం. రకరకాలైనటువంటి ఈ యొక్క కూటమి నాయకులందరూ కూడా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకాని కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనేటటువంటి కుట్రతో కుతంత్రాలతో ఈ యొక్క ఒక స్కెచ్ గీసి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం తప్పని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని చూసాం, మనం ఆయన పరిపాలన చూసాం. 2003లో మీకు 1000 కాల మండపాన్ని కూల్చేశాడు ఆయన. అలాగే రాజమండ్రి పుస్తకాలు దాన్ని కూడా ప్రచారానికి వాడుకుని సరైనటువంటి అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి సరైనటువంటి యంత్రాంగాన్ని లేకుండా సరైనటువంటి దానికి ప్రికాషన్స్ తీసుకోకుండా చాలామంది ఆ రాజమండ్రి పుస్తకాల్లో చచ్చిపోయారు. అంటే అది ముఖ్యమంత్రి గారి వైఫల్యం కాదా అని అడుగుతున్నాను నేను మీకు. ఆయన పక్క వాళ్ళని తప్పులు ఎత్తి చూపిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి పురోహితులందరికీ కూడా ఆంధ్రోర్యం ఇచ్చేవారు, అందరికీ గౌరవ వేతనం. ఈ ఎన్నో దేవాలయాలు